హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ #మోటో విహారీ బ్లాగ్స్. హ్యాష్ ట్యాగ్ అనేది ఎందుకు వచ్చిందంటే నా మొబైల్ పోయింది, అందుకని నేనైతే కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఐ హోప్ మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తారని నేనైతే కొత్త ఛానల్ అయితే పెట్టడం జరిగింది. మన వీడియోస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన వాయిస్ అనమాట. వాయిస్ అయితే మనకి సరిగా రావట్లేదనమాట. అందుకని అయితే నేనైతే బోయా కంపెనీ నుంచి మైక్ అయితే తెప్పించాను, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం దాన్ని అన్బాక్స్ అయితే చేసుకుందాం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఎవరి బాయ్ అయితే ఫోన్ చేశాడు ఫ్లిప్కార్ట్ నుంచి. ఇప్పుడైతే మనం అయితే బజార్కి వెళ్ళి మనం పార్సల్ అయితే తెచ్చేసుకున్నాము. అది వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. గైస్, ఇదే అనమాట మన ఆర్డర్ పార్సల్ అయితే. ఇంత చిన్న బాక్స్లో అయితే వచ్చేసింది. మనకైతే మైక్ అయితే ఇప్పుడు దీన్ని అయితే మనం అయితే అన్బాక్సింగ్ చేసుకున్నాము. ఏ మైక్, ఏ కంపెనీది, ఏందనేది ఆల్రెడీ మీకు అయితే చెప్పేసాను. బోయా మైక్ అని ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే దీన్ని ఓపెన్ చేస్తాను. దీని ఫీచర్స్ ఏంది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎంత బడ్జెట్లో వచ్చింది ఏంది అనేది మొత్తం. ఓకేనా, ఇదైతే బడ్జెట్ ఫ్రీ నాకు తెలిసి అయితే. స్టార్టింగ్ యూట్యూబర్స్కి చాలా బెనిఫిట్ అయితే అవుతుంది దీనివల్ల. ఓకేనా, మీరు కూడా కావాలంటే తెప్పించుకోండి. గైస్, ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం బాక్స్ని. ఓకేనా, మైక్ అయితే ఇది బోయా మైక్ అనమాట. బోయా BY-V10 అనమాట. ఇదైతే నాకు అప్రాక్సిమేట్లీ అమౌంట్ ఎంత పడిందంటే 2150 రూపీస్ అయితే పడింది. దీన్నైతే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాము. ఓకేనా, ఇన్ని రోజులు మన వీడియోస్లో అయితే చాలా సౌండ్ ప్రాబ్లం అయితే, నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల అయితే ఇప్పుడు నేను ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పౌచ్ ఇచ్చాడు మనకు, పౌచ్ ఇచ్చాడు. ఒక రిసీవరు, ఒక ట్రాన్స్మిటర్ అయితే ఇచ్చాడు. ఓకేనా, దీని బ్యాక్ సైడ్ అయితే ఇవి ఉన్నాయి. ఇవి పేపర్స్ మనకేంటంటే దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, మాన్యువల్స్. ఓకేనా, ఇవైతే పక్కన అయితే పెట్టేద్దాము. దీంట్లో మన కేబుల్ అయితే ఇచ్చాడు, ఛార్జింగ్ కేబుల్. ఓకేనా, ఇప్పుడైతే మైక్ అయితే మనకి ఇలా అయితే ఉన్నాయి. మైక్స్ చాలా పోర్టబుల్గా ఉన్నాయి. గైస్, ఇవైతే చాలా బాగున్నాయి, ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు. ఓకేనా, ఛార్జింగ్ అయితే దీనిలో ఛార్జింగ్ కూడా బాగా వస్తుంది. 9 అవర్స్ దాకా వస్తుంది. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 100 మీటర్స్ రేంజ్ అయితే దీనికి ఉంది. ఛార్జింగ్ కూడా 9 అవర్స్ అయితే వస్తుంది. క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉంది, చాలా బాగుంది మైక్ అయితే. ఒకసారి దీని సౌండ్ క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను. అంటే సౌండ్ మనం మైక్ పెట్టకముందు, పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను, చూడండి. ఓకేనా గైస్, ఈ మైక్ అయితే చూశారు కదా. ఈ మైక్ యొక్క ఫీచర్స్ ఏంటంటే మనకి ఇక్కడ 2 బటన్స్ అయితే వస్తాయి. మీకు జూమ్ చేసి మరీ చూపిస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది డౌన్ సైడ్లో. పైన వచ్చేసి మనకి NR అనే బటన్ ఉంటుంది. NR అనేది ఏంటంటే మనకి నాయిస్ రిడక్షన్ అనమాట. నాయిస్ రిడక్షన్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు పక్కన సౌండ్స్ ఏమైనా వస్తే మనకు అది నాయిస్లో, అది మన సౌండ్లో అది లేకుండా మన వాయిస్ ఒక్కటే మనకు బయటికి వినపడుతుంది అనమాట వీడియోలో. మైక్ అయితే చాలా బెస్ట్ అనమాట. గైస్, ఇదైతే ట్రాన్స్మిటర్, ఇదైతే రిసీవర్ అనమాట. దీని సైడ్ క్లిప్ ఉంది కదా, ఇదైతే 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదైతే 360 డిగ్రీస్ తిరుగుతుంది, చూడండి. సరిగా చూడండి, 360 డిగ్రీస్ మనం ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది రిసీవరు. గైస్, ట్రాన్స్మిటర్ అయితే మొబైల్కి అయితే కనెక్ట్ చేసేస్తాను. దీని వాయిస్ టెస్ట్ కూడా చేద్దాం ఇప్పుడు. మైక్ వితౌట్ మైక్ అయితే ఇప్పుడు మనం అయితే చూపిస్తాను. ఓకేనా, వాయిస్ అనేది ఎలా ఉంటుంది, ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా జరుగుతుంది ఏందనేది. గైస్, ఈ మైక్ ఎందుకు తెప్పించానంటే మనకైతే అన్ని విధాలుగా అయితే పనికొస్తుంది. మనం మోటో బ్లాగింగ్ కూడా చేస్తాం కాబట్టి నా దగ్గర ఉంది DJI యాక్షన్ 3 క్యామ్ అనమాట. దానికైతే ఇప్పుడు మనకి మైక్ కూడా యూజ్ అవుతుంది. దానికోసం మైక్ అడాప్టర్ కోసం నేనైతే చాలా అయితే ఖర్చు చేశాను. అరౌండ్గా ఒక 15,000 20,000 అయితే నేనైతే ఖర్చు చేశాను. దానికైతే ఏది సెట్ కాలేదు. నేనైతే చాలా సెర్చ్ చేసి నేనైతే ఇదైతే తెప్పించుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది. దానికి కూడా మోటో బ్లాగింగ్ సెటప్ కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది, మీరైతే సపోర్ట్ చేయండి. గైస్, ఇప్పుడైతే రిసీవర్ అయితే నా షర్ట్కి అయితే ఉంది, ట్రాన్స్మిటర్ అయితే మొబైల్కి అయితే ఉంది. వాయిస్ అయితే చూడొచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఎలా ఉందో. మా పక్కనే వర్క్ అయితే జరుగుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చూడొచ్చు. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. ఓకేనా, మైక్ అయితే నాకైతే బాగా నచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఉంది. అరౌండ్ 2000 అలా పడింది మనకైతే. మీరు కూడా తెప్పించుకోవచ్చు. స్టార్టింగ్ యూట్యూబర్స్కి అయితే మంచిగా పనికొస్తుంది. గైస్, ఇప్పుడైతే మన టెర్రస్ మీదకి అయితే వచ్చేసాము. బయట అయితే వాన పడుతుంది. మన మైక్ అయితే బయట అయితే టెస్ట్ చేయలేము. 100 మీటర్స్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే ఆ గోడ దాకా ఒక 30 మీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన మైక్ అయితే బోయా
V10 అయితే ఇప్పుడు మనం మైక్ అయితే టెస్ట్ చేసేద్దాము. ఇక్కడ నుంచి 30 మీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ వెళ్తాను, మీకు అక్కడ నుంచి వెళ్ళి నేను మాట్లాడతాను. వాయిస్ అయితే మీరు చూడొచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్స్ కూడా. ఓకేనా, లెట్స్ గో. గైస్ మీరైతే చూడొచ్చు, నేనైతే కెమెరా నుంచి 30 మీటర్స్ అయితే వచ్చాను ఈ గోడ దగ్గరికి. మనం పక్కన అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఎలాంటి నాయిస్ అయితే లేదు దీంట్లో. నా వాయిస్ అయితే క్లారిటీగా ఉంది. నేను కూడా వీడియో అయితే చెక్ చేశాను. మీరు కూడా మెన్షన్ చేయండి వీడియో ఎలా అనిపించింది వాయిస్ అనేది. ఈ మైక్ గురించి మైక్ అయితే నాకైతే చాలా వర్త్ఫుల్ అనిపించింది. చూడొచ్చు మీరు, నేను ఇక్కడ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ అయితే ఉంటుంది అరౌండ్గా మా బిల్డింగ్ మీద. చూడండి మైక్ అయితే నాకైతే తెలిసి బాగా వర్క్ అయితే చేస్తుంది. గైస్ మీరైతే వీడియో చూశారు కదా, నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. స్టార్టింగ్ యూట్యూబర్స్కి అయితే చాలా వర్త్ఫుల్ అనమాట. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, నేనైతే అలాంటి పనులు అయితే చేయను. ఇప్పుడైతే మనకి మైక్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మనం ప్రతి వీడియో కూడా ఇదే మైక్ మీద అయితే చేస్తాను. నేనైతే మోటో బ్లాగింగ్ కూడా చేస్తాను కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను. మన దగ్గర DJI Action 3 ఉంది కాబట్టి దానికి కూడా సెట్ అవుతుంది ఇది. అందువల్ల అయితే ఇదైతే తీసుకున్నాను. అన్ని విధాలుగా అయితే పనికొస్తుంది. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ, జై హింద్.